అందరికి నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వార్తల్లోకి వచ్చిండ్రు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్తలు తప్ప పొలిటికల్ వార్తలు లెక్క చాలా రోజులైంది, ఏళ్ళు అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు, పాలిటిక్స్లో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ వైసీపీలో కొంతమందికి కొడాలి నాని లాంటి వాళ్ళకి, వలంనేని వంశీ లాంటి వాళ్ళకి ఎప్పుడు దగ్గరనే ఉంటారు ఆయన, రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన వార్తల్లోకి వచ్చిండ్రు? జూనియర్ ఎన్టీఆర్కు ఏమైందంటే, టీడీపీ గెలిచిన తర్వాత, ఏపీలో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబుకు ఒక ట్వీట్ చేసిన, చంద్రబాబు ట్యాగ్ చేస్తూ, జూనియర్ ఎన్టీఆర్ ప్రియమైన మామయ్యకు ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించేందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి మూడోసారి ఘన విజయం సాధించి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు చెప్పాను. దానికి చంద్రబాబు ఏంటంటే ఆయన స్పందన, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అని పెట్టారు. అదొక లైనే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నిజానికి వీళ్ళ మధ్య మాటలు లేక ఏండ్లు గడిచింది జూనియర్ ఎన్టీఆర్కు అండ్ చంద్రబాబు నాయుడుకి. ఇంకా వీళ్ళగానే కాదు, అసలు హరికృష్ణ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ అన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు చంద్రబాబు నాయుడు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, ఇద్దరు విడిగా ఉంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఎక్కడ పోయినా ఇద్దరు కలిసి మనం చూస్తున్నాం. ఈవెన్ ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ వర్ధంతులకు కూడా ఘాట్ దగ్గరికి వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. రీసెంట్గా ఎన్టీఆర్ జయంతికి వాళ్ళిద్దరు కలిసి వచ్చిండ్రు. బాలకృష్ణ ఒక 8 months బ్యాక్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేసిండ్రు, దగ్గరుండి బాలకృష్ణ ఏర్పాటు చూస్తున్నారు. దాని కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణం ఇద్దరు దూరంగా ఉన్నారు. ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే, ఎలక్షన్స్ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని రారని ఎప్పుడు టీడీపీలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అసలు 2009లో లాస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసింది టీడీపీ తరఫున ఉత్తరాంధ్రలో ప్రచారం చేసిండ్రు. ఆయన అప్పుడు మొత్తం కాకి కలర్ డ్రెస్ వేసుకొని సేమ్ సీనియర్ ఎన్టీఆర్ లో ఉండే విధంగా, సీనియర్ ఎన్టీఆర్ కూడా అప్పట్లో కాకి కలర్ డ్రెస్ వేసుకొని తిరిగేవాళ్ళు కార్మికుల గుర్తుగా. నేను కూడా కార్మిక అని చెప్పుకునేందుకు. సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కాకి కలర్ డ్రెస్ వేసుకొని ఉత్తరాంధ్రలో ప్రచారం చేసి 2009లో. తర్వాత వస్తున్నప్పుడు సూర్యాపేటలో యాక్సిడెంట్ కూడా అయింది, అదంతా మనకు తెలుసు. ఆ తర్వాత ఇంకా ప్రచారానికి దూరంగా ఉన్నారు, టీడీపీకి దూరంగా ఉన్నారు. అసలు ఆ టీడీపీని ఎన్టీఆర్కు, జూనియర్ ఎన్టీఆరే ఆ టీడీపీ వారసుడు, ఆ టీడీపీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నడిపించాలి, వీళ్ళు అనవసరంగా చంద్రబాబు వాళ్ళంతా కబ్జా చేశారు అనేది ఒక రకమైన చర్చ రాజకీయాల్లో జరిగింది, ఏపీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో. ప్లస్ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ భవిష్యత్తు ఉండదు, అందుకే జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టినరు అని, చంద్రబాబు నాయుడు పక్కన పెట్టిన అనే చర్చ కూడా చాలా రాజకీయాల్లో ఉంది. అందుకే వీళ్ళు కడుపులో కత్తెరలు పెట్టుకున్నారు. ఎక్స్లో అంటే ట్విట్టర్లో మాత్రం చక్కెర మాటలు మాట్లాడుకున్నారు ఇద్దరు. నిజానికి మొన్న జరిగిన ప్రచారంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారా లేదా అనే చర్చ జరిగింది. కానీ ఆయన అవసరం లేదని టీడీపీ కార్యకర్తలు చాలామంది, నేతలు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కావాల్సిన అవసరం లేదు అని తెగే చెప్పారు. కొంతమంది విమర్శలు చేసిన డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ పైన. ఆ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కనీసం ఖండించలేదు. ఆ మధ్యకాలంలో చూసినాం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన ఈ జగన్ అండ్ పార్టీ అసెంబ్లీలో కొన్ని తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మిగతా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా కూడా చంద్రబాబుకు అండగా ఉన్నది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయాల మీద స్పందించలేదు, అప్పుడు కూడా దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ స్పందించక తప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన కాబట్టి దానికి చంద్రబాబుకు రిప్లై ఇవ్వక తప్పలేదు. అంతవరకే. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుంటారు, లేకపోతే టీడీపీ ప్రభుత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా, ఏపీ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతారా జూనియర్ ఎన్టీఆర్, ఇట్లాంటి ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తలేదు ఇప్పుడు. ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ ప్లస్ హరికృష్ణ ఫ్యామిలీ అంతా డిఫర్ అయిపోయింది. హరికృష్ణ చనిపోయిన తర్వాత హరికృష్ణను వేధించారు చంద్రబాబు అని అట్లాంటి చర్చలు చాలా జరిగిన తర్వాత వాళ్ళెవరు, జూనియర్ ఎన్టీఆర్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా దగ్గరకు వస్తలేరు. వాళ్ళంతా ఈ నారా లోకేష్ను మిగతా వాళ్ళందరూ పక్కన పట్టేసిండ్రు, వీళ్ళు కూడా వాళ్ళని పక్కన పట్టేసిండ్రు. అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంతా వేరు, జూనియర్ ఎన్టీఆర్కు పోటీగా నారా రోహిత్ని తీసుకొచ్చిండ్రు సినిమాలోకి, చంద్రబాబు నాయుడు వాళ్ళ అన్న కొడుకునని అదొక చర్చ ఒకటి జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి. కానీ నారా లోకేష్ ఫుల్ యాక్టివ్ అయిపోయినారు. మొన్ననే మంగళగిరి నుంచి మళ్ళీసారి గెలిచిండ్రు, ఆయన రేపు మంత్రి కాబోతున్నారు. ఇక టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ ఆయన ఒక ప్రొజెక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా వచ్చి టీడీపీని ఉద్ధరించేది లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకపోయినా టీడీపీ అధికారంలోకి వస్తూనే ఉంది.
అంతకుముందు కూడా రాష్ట్ర విభజన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏం ప్రచారం చేయలేదు ఎక్కడ. టీడీపీ అధికారంలోకి వచ్చింది 2014లో. కాబట్టి ఇట్లా ఇద్దరి మధ్య ఇట్లా చాలా డిఫరెన్సెస్, చాలా సమస్యలు, చాలా పంచాయతీలు నడుస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు అక్కడ గెలవడం, ఏపీలో గెలవడం, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం, దానికి రిప్లై ఇవ్వడం, ఇదంతా కూడా కొద్దిగా చర్చనీయంగా మారింది. నిజంగా వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అవుతారా, లేకపోతే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర తీసుకుంటారా, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి ఈ టైంలో. కానీ అవన్నీ అధికారం లేనప్పుడే జూనియర్ ఎన్టీఆర్ని ప్రచారం రానివ్వలేదు, ప్రచారం పిలవలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే టీడీపీ నడిపిస్తామన్న ధీమాను చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యక్తం చేసింది చాలాసార్లు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నేను పోతా, నన్ను ఎవరు ఎందుకు పిలుస్తలేరు అని ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన శుభాకాంక్షలు మామయ్య అన్నారు కాబట్టి, ఓకే అమ్మ అని అన్నారు కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు చర్చ. ఎనీవే, జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పైన మాత్రం అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.